ఒక మెషిన్‌లో ఒక నట్‌లో బోల్ట్ ఫ్రీగా వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తాం? ఒకవేళ వెళ్ళకపోతే దాని మీద కాస్త ఆయిల్ వేసి లూబ్రికేట్ చేస్తాం. మన బాడీ కూడా ఒక మెషిన్ లాంటిదే. అండ్ మన బాడీలో నట్స్ అండ్ బోల్ట్స్ మన జాయింట్స్ అనమాట. సో 2 బోన్స్ కలిసే ప్రదేశాన్నే జాయింట్ అని అంటారు. ఈ 2 బోన్స్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి 2 జాయింట్స్‌కి మధ్య ఒక లిక్విడ్ ఉంటుంది. దీన్నే సైనోవియల్ ఫ్లూయిడ్ అని అంటారు. మనం ఎప్పుడైతే రెగ్యులర్ వార్మప్ ఎక్సర్సైజెస్ మన జాయింట్స్‌కి చేస్తామో ఈ ఫ్లూయిడ్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో మీకు నీ పెయిన్ రావడం గానీ, హిప్ జాయింట్ పెయిన్ రావడం గానీ, బ్యాక్ పెయిన్ రావడం గానీ, నెక్ పెయిన్ రావడం గానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. సో ఇవి రెగ్యులర్‌గా చేయని వాళ్ళకి ఒక ఏజ్ తర్వాత హిప్ జాయింట్ సర్జరీస్ జరగడం, నీ సర్జరీస్ జరగడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. యోగాలో దీనికి ఒక సొల్యూషన్ ఉంది. సో దీన్నే సూక్ష్మ వ్యాయామ అని అంటారు. సూక్ష్మ అంటే మైక్రో, వ్యాయామ అంటే ఎక్సర్సైజెస్. కొన్ని మైక్రో ఎక్సర్సైజెస్ మీరు నిద్ర లేచిన వెంటనే ఒక 5 మినిట్స్ చేయడం వల్ల బాడీలో ప్రతి జాయింట్‌ని మీరు హెల్తీగా పెట్టుకోవచ్చు. ఈరోజు ఆ ఎక్సర్సైజెస్‌ని చాలా క్విక్‌గా మీకు నేను చెప్పబోతున్నాను. నాతో పాటు కలిసి చేయడానికి ట్రై చేయండి. అండ్ ప్రతిరోజు ప్రాక్టీస్ కూడా చేయడానికి ట్రై చేయండి. మీ జాయింట్స్ చాలా హెల్తీగా ఉంటాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. లెగ్స్ దగ్గర నుండి హెడ్ వరకు మన బాడీలో చాలా జాయింట్స్ ఉంటాయండి. యాంకిల్, నీ, హిప్స్, వేస్ట్, మన ఎల్బోస్, షోల్డర్, రిస్ట్, నెక్ ఇలా చాలా జాయింట్స్ ఉంటాయన్నమాట. ప్రతి జాయింట్ని మనం ఈరోజు కవర్ చేయబోతున్నాం ఈ సూక్ష్మ వ్యాయామాలో. సో ఫస్ట్ మన యాంకిల్స్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. సో కొంచెం ఒక సింగిల్ లెగ్ మీద నిలబడాల్సి వస్తుంది కాబట్టి పక్కన ఏదైనా సపోర్ట్ తీసుకోండి. చైర్ అవసరం లేదు. చైర్ బదులు మీరు సోఫా కానీ, వాల్ కానీ ఏదైనా సపోర్ట్ తీసుకోవచ్చు. ఓకే, లిఫ్ట్ యువర్ యాంకిల్. మీ బొటన వేలుతో సర్కిల్ చేస్తున్నట్టు నెమ్మదిగా మీ పాదాన్ని మూవ్ చేయండి. ఓకే, టోటల్ 5 టైమ్స్ మనం చేద్దాం ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. 1 2 3 4 అండ్ 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, రివర్స్ డైరెక్షన్లో 1 2 3 4 and 5. Relax. Other leg. 5 times. 1 2 3 4 and 5. Reverse direction lo 1 2 3 4 అండ్ 5. ఎక్సలెంట్. సో మీ యాంకిల్ జాయింట్, ఈ జాయింట్ మీద చాలా వెయిట్ పడుతూ ఉంటుంది రోజంతా. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు కంప్లీట్గా మీకు వర్కౌట్ అయిపోతుంది అనమాట జస్ట్ ఈ సర్కిల్స్తో. నేను 5 టైమ్స్ చేశాను. మీరు కావాలి అనుకుంటే 10 టైమ్స్ కూడా రిపీట్ చేసుకోవచ్చు. నెమ్మదిగా యాంకిల్ నుంచి మనం మోకాల దగ్గరికి వచ్చేద్దాం. సో అగైన్ టేక్ చైర్ సపోర్ట్ ఇఫ్ యూ నీడ్ ఇట్, అదర్వైజ్ యూ కెన్ స్టాండ్ స్ట్రైట్. నెమ్మదిగా మీ మోకాల్ని పైకి లిఫ్ట్ చేయండి. మోకాల దగ్గర బెండ్ చేస్తూ మీ పాదాన్ని పైకి లిఫ్ట్ చేయండి. మీ పాదం మీ హిప్స్ వరకు వచ్చి టచ్ అవ్వాలన్నమాట. ఆల్మోస్ట్ హీల్ టచ్ అవ్వకపోయినా పర్వాలేదు, బట్ మీకు ఈ పర్టికులర్ ఏరియాలో అండ్ నీ జాయింట్లో ఆ సెన్సేషన్ అనేది తెలియాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్సలెంట్. నెమ్మదిగా కాస్త పైకి వద్దాం. సో మీ లెగ్ని ఒక పెండులం లాగా ముందుకి వెనక్కి మూవ్ చేయండి. పక్కన సపోర్ట్ తీసుకోవచ్చు. జెంట్లీ మూవ్ యువర్ లెగ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్. ఇది మన హిప్ జాయింట్స్ కోసం అనమాట. సో ఈ పర్టికులర్ ఏరియా కోసం కీప్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్. ఫ్రీగా మూవ్ చేయండి. మీ కాళ్ళు వెయిట్ ఎలా ఉన్నా దాన్ని కంప్లీట్గా ముందుకి వెనక్కి స్వింగ్ అయ్యేలా పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, just for 10 seconds on the right side and 10 seconds on the left side. And relax. Other leg, ఎడమ కాలు. మీరు ఎప్పుడైనా లాంగ్ జర్నీ చేసినప్పుడు కూడా ఒక 10 మినిట్స్ ఈ వార్మప్ చేయొచ్చండి. కంప్లీట్ బాడీ అనేది లూజన్ అప్ అయిపోతుంది అనమాట.
అండ్ రిలాక్స్. మన హిప్ జాయింట్ ఇలా బాల్లో ఉంటుందండి, ఒక సాకెట్లో ఒక బాల్ ఉన్నట్టు ఉంటుంది. సో దీన్ని కూడా పూర్తిగా రొటేట్ చేయడానికి ఒక మూమెంట్ మనం చేద్దాం. సో సపోర్ట్ తీసుకోండి, మోకాళ్ళతో సర్కిల్ చేస్తున్నట్టు నెమ్మదిగా మీ కాల్ని మూవ్ చేయండి. ఇమాజిన్ మోకాళ్ళతో ఇప్పుడు మనం సర్కిల్ చేస్తున్నట్టు అనమాట గాల్లో. ఓకే, ఎంత పైకి తీసుకొస్తారు, ఎంత వెనక్కి తీసుకువెళ్తారు అనేది మీ హిప్ మొబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. మీ హిప్ మొబిలిటీ బాగుంది అని అనుకుంటే మీరు పూర్తిగా పై వరకు తీసుకురావచ్చు, పక్క వరకు తీసుకురావచ్చు, అండ్ దెన్ కిందకి తీసుకురావచ్చు. లేదు అనుకుంటే ఇంతవరకు చేసినా కూడా సరిపోతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ కౌంటింగ్. 1 2 3 4 and 5. Excellent. Other leg. 1 2 3 4 and 5. Reverse direction lo. 1 2 3 4 and 5. Excellent. ఇప్పుడు ఈ కాళ్ళు రివర్స్ డైరెక్షన్లో 1 2 3 4 5. ఎక్సలెంట్. చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయండి, బట్ మీరు చేస్తే మాత్రం ఈ ఎంటైర్ ఏరియా, మనకి ఇక్కడ ఎక్కువ స్టిఫ్నెస్ ఉంటుంది, సో ఎంటైర్ ఏరియా అనేది లూజన్ అప్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు రెండు కాళ్ళు కాస్త స్ట్రెచ్ చేయండి, మన వేస్ట్ కోసం చేద్దాం, నడుము కోసం. ఓకే, ఇది కూడా హిప్ జాయింట్ కోసమే, ఈ రెండు కనెక్టెడ్ ఉంటాయి కాబట్టి. సో కాస్త మీ నడుముని ముందుకి వెనక్కి రొటేట్ చేయండి. కీప్ రొటేటింగ్, కమ్ ఆన్. ఈ మూమెంట్లో కూడా మీ హిప్ జాయింట్ అనేది సాకెట్లో ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. ఈ రోజుల్లో చాలామందికి హిప్ సర్జరీ జరుగుతున్నాయి ఒక ఏజ్ తర్వాత. సో అది అవాయిడ్ చేయాలి అని అనుకుంటే మీరు రెగ్యులర్గా ఈ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తే మీ హిప్ జాయింట్ లూబ్రికేట్ అవుతుంది. ఓకే, 5 4 3 2 and 1. రివర్స్ డైరెక్షన్లో కమ్ ఆన్. నోటీస్ చేయండి, మీ లెగ్స్ వెనక భాగంలో కూడా మీకు ఒక నైస్ స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. ఇఫ్ యూ క్లోజ్లీ నోటీస్ అండ్ డూ ఇట్ స్లోలీ. 5 4 3 2 and 1. ఎక్సలెంట్. కమ్ బ్యాక్. వెరీ గుడ్. సో ఇప్పుడు మన నడుము నుంచి కాస్త పైకి వెళ్దాం. ఈ లోవర్ బ్యాక్ ఏరియా ఉంటుంది కదా, ఇక్కడ ఉన్న స్టిఫ్నెస్ని రిలీజ్ చేయడానికి రెండు చేతులు ఇట్లా ముందుకు పెట్టేసేయండి. ఇక్కడ నుంచి నెమ్మదిగా వెనక్కి ట్విస్ట్ అవ్వండి. ట్విస్ట్ అయ్యేటప్పుడు మీ చేతులు అంటే ఎడమ పక్కకు ట్విస్ట్ అయితే కుడి చెయ్యి చెస్ట్ వరకు తీసుకురావాలి, కుడి పక్కకు ట్విస్ట్ అయితే ఎడమ చెయ్యి చెస్ట్ వరకు తీసుకురావాలి. ఓకే, పాదాలు ఫిక్స్డ్గా ఉండాలండి, పాదాలు కదలకూడదు, పాదాలు నేలకి అతికించేసినట్టు ఫిక్స్డ్గా ఉండాలి. అప్పుడే మీకు మీ నడుములో రిలీఫ్ అనేది వస్తుందన్నమాట. తలని కూడా వెనక్కి తిప్పి చూడొచ్చు. ఎవరికైనా సర్వికల్ పెయిన్ ఉంటే, మెడ నొప్పి ఉంటే తలని తిప్పడం మానేసేయండి. ఓకే, తల రెగ్యులర్గా పెట్టేసేయచ్చు, నడుమును మాత్రం తిప్పితే సరిపోతుంది. 5 4 3 2 and 1. రిలాక్స్. ఎక్సలెంట్. నడుము నుంచి కాస్త పైకి వెళ్దాం. మన నెక్స్ట్ జాయింట్ వచ్చి మన షోల్డర్స్ అనమాట. ఓకే, షోల్డర్స్ కోసం మీ రెండు చేతులు ఇట్లా దగ్గరికి తీసుకొచ్చేసేయండి, మీ భుజాలని పట్టుకున్నట్టు మీ వేళ్ళతో. ఇక్కడ నుంచి మీ ఎల్బోస్తో సర్కిల్ గీస్తున్నట్టు నెమ్మదిగా ఎల్బోస్ని మూవ్ చేయండి. వెరీ సింపుల్. ఓకే, ఎంత పెద్ద సర్కిల్ కుదిరితే అంత పెద్ద సర్కిల్ చేయడానికి ట్రై చేయండి. కంప్లీట్ మీ షోల్డర్ ఏరియా అండ్ మీ ట్రాప్స్ అంటే ట్రాప్ జాయింట్స్, ఈ ఏరియాలో కూడా మీకు మంచి రిలాక్సేషన్ అనేది వస్తుంది. ఓకే, 1 2 3 4 and 5. రివర్స్ డైరెక్షన్లో 1 2 3 4 and 5. ఎక్సలెంట్. షోల్డర్ నుంచి మన ఎల్బో దగ్గరికి వచ్చేద్దాం. రెండు చేతులు ఇట్లా పెట్టేసేయండి, భుజానికి అతికించేసి. మీ ఎల్బోస్ ఒకటే ఫిక్స్డ్ పొజిషన్లో ఉండాలి. ఇక్కడ నుంచి చేతులు రెండు దూరంగా తీసుకువెళ్ళండి అండ్ దగ్గరగా తీసుకురండి. అవుట్ ఇన్, అవుట్ ఇన్, అవుట్
in, out, in, 5, in, 4, in, 3, in, 2, in, 1, in. ఎక్సలెంట్. మీ చేతులు రెండు ఆది ముద్రలో, అంటే బొటన వేలు చేతికి మధ్యలో ఉండాలి, మిగిలిన వేలు ఇట్లా క్లోజ్ చేసి పెట్టండి. ఇక్కడ నుంచి మీ రిస్ట్కి కంప్లీట్ మూమెంట్ వచ్చేలా, రిస్ట్ అంటే ఇది మనం రిస్ట్ వాచ్ పెట్టుకుంటాం కదా, సో ఈ ఏరియాలో కంప్లీట్ మూమెంట్ వచ్చేలా మీ చేతుల్ని రొటేట్ చేయండి. ఈ భాగంలో కూడా చాలా ఎక్కువ స్ట్రెస్ పడుతుంది, ఎస్పెషల్లీ ల్యాప్టాప్ వాడుతున్న వాళ్ళకి. సో యూ నీడ్ టు రెగ్యులర్లీ మొబిలైజ్ దిస్ పార్ట్ యాజ్ వెల్. కీప్ రొటేటింగ్. 1, 2, 3, 4 and 5. ఎక్సలెంట్. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో 1, 2, 3, 4 and 5. వెరీ గుడ్. సో దీని తర్వాత మనం నెక్కి వెళ్ళిపోదాం. స్ట్రైట్గా నిలబడండి. నెమ్మదిగా మీ తలని మీ ఎడమ వైపుకి తిప్పండి కంప్లీట్గా, అండ్ నెమ్మదిగా కుడి వైపుకి. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, 5, రైట్, 4, రైట్, 3, రైట్, 2, రైట్, 1 అండ్ రైట్. రిలాక్స్. ఇప్పుడు మీ నోస్తో ఒక సర్కిల్ గీస్తున్నట్టు మీ తలని రొటేట్ చేయండి. కమ్ ఆన్. 5, 4, 3, 2 and 1. ఎక్సలెంట్. రివర్స్ డైరెక్షన్లో 1, 2, 3, 4 and 5. వెరీ గుడ్. మీ రెండు చేతులతో మీ ఇయర్స్ని కంప్లీట్గా పుల్ చేసేసేయండి అన్ని డైరెక్షన్స్లో. పుల్ ఇట్. కమ్ ఆన్. వీఆర్ ఆల్మోస్ట్ డన్. అన్ని జాయింట్స్ కవర్ చేసేసాం. మీరు రోజు ఏ ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా ఒక్క 5 to 10 minutesలో ఈ అన్ని జాయింట్స్కి వార్మప్ ఇవ్వండి. 90% మీ బాడీలో స్టిఫ్నెస్ అంతా మాయమైపోతుంది అనమాట. ఓకే, కమ్ ఆన్. అండ్ రిలాక్స్. దట్స్ ఇట్. బాడీలో ప్రతి జాయింట్లో మంచి రిలాక్సేషన్ వచ్చిందని అనుకుంటున్నానండి. ఎక్సర్సైజెస్ చూడడానికి చాలా చిన్నగా సింపుల్గా ఉంటాయి, బట్ మీరు ఒక 5 minutes దీనికి కానీ కేటాయిస్తే, ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత ఒక 5 నిమిషాలు కేటాయిస్తే ఒక వారం 10 రోజుల్లో మీకు మంచి చేంజ్ కనిపిస్తుంది మీ బాడీలో. మన బాడీలో స్టోర్ అయ్యే చాలా స్ట్రెస్ కూడా ఈ జాయింట్స్ దగ్గరలోనే స్టోర్ అవుతుంది. ఈ జాయింట్స్ని ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా వార్మప్ చేస్తారో ఈ స్ట్రెస్ కూడా ఎప్పటికప్పుడు పోతుందన్నమాట. సో ఇవైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటు మీరు ప్రతిరోజు యోగా కూడా చేయాలి అని అనుకుంటే మన 14 రోజుల ఫ్రీ యోగా బ్యాచ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవ్రీ మండే ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది బిగినర్స్ కోసం. మీరు రిజిస్టర్ అవ్వాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. అన్ని డీటెయిల్స్ మీ వాట్సాప్ నెంబర్కి వస్తాయి. ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు, రిజిస్టర్ అవ్వండి. ఈ ఎక్సర్సైజెస్ అయితే మాత్రం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి, మర్చిపోవద్దు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్.